నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నేడు పుష్య అమావాస్య. శూన్యమాసమైన పుష్యమాసం పూర్తి కాగానే మాఘమాసం ప్రారంభమవుతుంది. మాఘమాసం పుణ్య కార్యాలకు ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. మరి ఈ నేపథ్యంలో మాఘమాస విశిష్టతకు సంబంధించి ప్రేక్షకులు రాసిన అనేక ధర్మ సందేహాలకు సమాధానాలను ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రిభాషా మహాసహస్రావధాని, ప్రణవ పీఠాధిపతి డాక్టర్ వర్దిపర్తి పద్మాకర్ గారు. మరి వారితో మాట్లాడి మాఘమాస విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దాం గురుగారు. మంగళగిరి నుంచి కృష్ణ గారు రాస్తూ ఉన్నారు. మాఘమాసంలో ఆచరించాల్సిన సాంప్రదాయాలేమిటి తెలియజేయగలరు? యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ అని సరస్వతీమాతకు నమస్కారం చేసుకుందాం. మాఘమాసంలో సరిగ్గా సూర్యుడు ఉదయించే సమయానికి కొంచెం ముందు లేచి తీరాలని శాస్త్రం. సూర్యోదయ సమయంలో మాఘమాసంలో నిద్రపోయేటటువంటి వాడు వార్ధక్యంలో అనారోగ్యముల చేత పీడింపబడతాడని, మరణించేటప్పుడు నానాయాతన పడతాడని, కఫం కంఠం దగ్గర చేరుతుందని మాఘపురాణం చెబుతున్నది. స్కాంధ పురాణంలో ఉన్న మాసమహిమ చెబుతోంది. కాబట్టి సూర్యోదయానికి ముందు లేవాలి. ఈ మాఘమాసం అంతా వీలున్నంత వరకు ఏకభుక్తం చేస్తే చాలా మంచిది. ఏకభుక్తం అంటే పగలు భోజనం చేసి రాత్రికి భోజనం చేయకుండా ఉండడం, లేదా పగలు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయటం. ఇలా ఒక పూట భోజనం చేసే నియమాన్ని ఏకభుక్తం అంటారు. మాఘమాసం త్రిమూర్త్యాత్మకము అని శాస్త్రాలు చెబుతున్నాయి. మాఘమాసంలో పూర్ణిమ, అమావాస్య ఈ రెండు తిథులు బ్రహ్మస్వరూపాలని, మాఘమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని, ఏది మాఘ శుక్ల ప్రతిపత్తి, ప్రతిపత్తినే పాడ్యమి అని కూడా అంటాం. పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఈ 14 రోజులు విష్ణు స్వరూపం. మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే పాడ్యమి నుంచి చతుర్దశి వరకు ఉండే తిథులు 14 శివస్వరూపాలు. అంటే ఏమైంది? పూర్ణిమ, అమావాస్య బ్రహ్మస్వరూపాలైతే, శుక్లపక్షంలో ఉన్న చతుర్దశి వరకు ఉన్న 14 విష్ణు స్వరూపాలైతే, కృష్ణపక్షంలో చతుర్దశి వరకు ఉన్న 14 తిథులునేమో శివస్వరూపాలు. కాబట్టి మాఘమాసం త్రిమూర్త్యాత్మకం. అందుకే వీలున్నంత కాలం, ఈ కాలంలో వీలున్నంత సమయాన్ని త్రిమూర్తుల ధ్యానానికి వాడమన్నారు. త్రిమూర్తుల ధ్యానం చేయటం ఎలాగాను కొంతమందికి అనుమానం. దత్తాత్రేయుని కనుక మనం స్మరణ చేస్తే, దత్తాత్రేయుల్లో బ్రహ్మ విష్ణు శివులు ఉన్నారు. దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం అని మార్కండేయ పురాణంలో ఒక శ్లోకం ఉన్నది. అలా ఆయన్ని ధ్యానం చేసిన, లేదా త్రిమూర్తులకు ముగ్గురికి నమస్కారం చేస్తున్నామన్నా అటువంటి వాడు త్రిమూర్తుల్ని పూజించిన వాడు అవుతాడు. ఎందుకంటే మాఘమాసం త్రిమూర్త్యాత్మకం. త్రిమూర్తి స్వరూపమైన మాఘమాసంలో త్రిమూర్తుల్ని స్తుతిస్తే, ఓహో ఈ మాసానికి అధిష్టాన దేవతలమైన మనలను ఈ భక్తులు స్తోత్రం చేస్తున్నారు కనుక వీళ్ళని ఆశీర్వదిద్దాం అనుకుంటారు. ఇవి ప్రధాన సంప్రదాయాలు. ఈ కాలంలో మాఘమాసంలో విభూతి కానీ, త్రిపుండ్రం ఊర్ధ్వపుండ్రం కానీ, లేదా బొట్టు కానీ ధరించకుండా వెడితే అటువంటి వాళ్ళని పిశాచాలు పట్టుకుంటాయి. పిశాచాలు అంటే ఏదో భయంకరంగా ఓహో అని విఠలాచార్య సినిమాలో చూపించినట్టుగా కనపడరు వాళ్ళు. పిశాచవులు పట్టుకున్నట్టు అంటే బుర్ర సక్రమంగా ప్రవర్తించదు. అప్పుడు వాడు ఏం చేస్తాడో తెలియదు. బొట్టు, ఊర్ధ్వపుండ్రం లేక విభూతి ఇవి ధరించకుండా తిరిగేటటువంటి వాళ్ళకి మతి చెలుస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. అటువంటిప్పుడు వాడు పెద్దల్ని ధిక్కరించవచ్చు, లేదా భార్యాభర్తలు వాళ్ళలో వాళ్ళు తగాదాలు పడవచ్చు, బయట అనవసరంగా ఇతరులతో తగాదాలు పడి లేనిపోని తంటాలు తెచ్చుకోవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు నామం ఏదో ఒకటి ధరించి తీరాలి. మరొక ఉత్తరం చూద్దామండి. శరణ్య గారు బెంగళూరు నుంచి రాస్తూ ఉన్నారు. మాఘ స్నానాల విశిష్టత ఏమిటి తెలియజేయగలరు? మాఘమాసం అంతా కూడా భక్తి శ్రద్ధలతో స్నానం చేస్తే సర్వతీర్థములు తిరగడం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. ఒక చిన్న విషయం కూడా చెప్పాలి ఇక్కడ. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి.
అందుకే కార్తీక మాసంలో 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో స్నానం చేసేయాలి. అలా చేస్తేనే పుణ్యం. కానీ మాఘంలో అలా కాదు. సూర్యుడు కొద్దిగా ఉదయించబోతున్నాడే ఎర్రగా, అలాంటి సమయంలో మాఘమాసంలో స్నానం చేస్తే ఎక్కువ ఫలితం. కాబట్టి మాఘమాసంలో స్నానం చేసేవాడికి ప్రధానం ఎవరు అంటే సూర్యుడు. ఎందుకంటే మాఘమాసంలో సప్తమి తిథి నాడు, శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఒకానొకప్పుడు అదితికి కశ్యపునికి సూర్యభగవానుడు జన్మించాడు. అప్పటి నుంచి ఆయన ఆదిత్యుడని, అదితి కొడుకు కనుక ఆదిత్యుడు అన్నారు. ఆదిత్యుడు అంటే అర్థం ఏంటనమాట? అదితి యొక్క కొడుకు. కశ్యపుడు కొడుకు కనుక కాశ్యపేయుడు అన్నారు. ఇలా కాశ్యపేయునిగా ఆదిత్యునిగా ఆవిర్భవించిన తిథి సప్తమి. కాబట్టి మాఘమాసంలో సూర్యుడు పుట్టాడు కనుక ఈ మాఘానికి ప్రధాన దేవత ఎవరు అన్నమాట? సూర్యుడు. పరోక్ష దేవతలు ఇందాక చెప్పినట్టుగా బ్రహ్మ, విష్ణు, శివుడు. కనిపించే దేవుడు సూర్యుడు. సూర్యుడు అందుకే ఉదయిస్తున్నప్పుడే మనం స్నానం చేయాలి. అప్పుడే మాఘస్నాన ఫలితం వస్తుంది. కాబట్టి మాఘస్నానం చేయాలనుకున్నటువంటి వాళ్ళు కించిత్తుగా ఆకాశం ఎరుపు పడుతున్నప్పుడు నదిలోకో, సముద్రానికో, లేక ఇంటి దగ్గర నూతి దగ్గరకో, లేదా ఏవైనా సరస్సులు, పుష్కరం వంటి తీర్థాలకో వెళ్ళి స్నానం చేయాలి. సరిగ్గా స్నానం చేస్తూ ఉన్న సమయంలోనే మధ్యలో సూర్యుడు ఉదయిస్తాడుగా, ఆ ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి, ఇది ఉదయిస్తున్న సూర్యునికి నమస్కరించి చేతిలోకి నీళ్లు తీసుకుని ఆయనకి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది మాఘస్నానంలో చేసి తీరవలసినటువంటి నియమం. సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వవేదేషు యత్ఫలం సకృత్ మాఘస్నానాత్ తత్ఫలం లభతే నరః అని వ్యాసుల వారు చెప్పారు. అంటే ఏమిటి అర్థం? నిత్యం తీర్థయాత్రలన్నీ చేయటం వల్ల, ఒక తీర్థయాత్ర కాదు అన్ని తీర్థయాత్రలు చేయటం వల్ల మీకు ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యము మాఘమాసం అంతా స్నానం చేస్తే వస్తుంది. మొత్తం నెల్లాళ్ళు ఈ మాఘమాసంలో సూర్యోదయ సమయమునకు స్నానము చేయువాడు సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం పొందుతాడు. తర్వాత మళ్ళీ ఉన్నారు సర్వ వేదేషు యత్ఫలం, సకల వేదములు శ్రద్ధతో వినడం వల్ల, పారాయణ చెయ్యడం వల్ల, లేక ఇతరులకు బోధించడం వల్ల వచ్చే ఫలితం మాఘమాసంలో మొత్తం నెల్లాళ్ళు స్నానము చేయడం వల్ల పొందుతాడు. కాబట్టి ఇటు వేద ఫలితం, ఇటు తీర్థయాత్ర ఫలితం కేవలం మాఘమాసంలో స్నానం చేయడం ద్వారా పొందుతాడు. కాకపోతే ఒక్కరోజు కాదు, మొత్తం మాసం అంతా స్నానం చేయాలి. కాబట్టి మాఘ స్నానం చేయటం అంత విశిష్టత కలిగినదనమాట. అలా స్నానం చేయండి. వీలున్నవాడు స్నానం చేశాక యథాశక్తిగా వాళ్ళకి తోచినటువంటిది దానం చేస్తే మంచిది. స్నానము దానము పక్కపక్కనే ఉంటాయట. స్నానము చేయడం చేశాక మన శక్తిని అనుసరించి దానం చేయాలి. ఒక 1000 రూపాయల జీతం వచ్చేవాడు 1000 రూపాయలు దానం చేస్తే పాపం వస్తుందట. దానికి అర్ధదోషణం అని పేరు. ఏమంటారు దీన్ని? అర్ధదోషణం అంటారు. సప్త వ్యసనాల్లో ఒక వ్యసనం. కాబట్టి 1000 రూపాయల జీతం వచ్చేవాడు కేవలం 10 రూపాయలే దానం చేయాలి. 1,00,00,000 రూపాయలు నెలకి సంపాదించేవాడు వాడు గనక 100 రూపాయలు దానం చేస్తే వాడు నరకానికి పోతాడు. ఎందుకని అన్ని కోట్లు ఉండి కూడా వాడు బొత్తిగా 100 రూపాయలే దానం చేస్తున్నాడు గనక. ఇలా తన సామర్థ్యమును అనుసరించి ఎక్కువ వచ్చేవాడు ఎక్కువ దానం చేయాలి, తక్కువ వచ్చేవాడు స్వల్పంగా దానం చేయాలి. అలా పరిమితులు మించకుండా దానం చేస్తే అటువంటి వాడు మాఘమాసంలో ఈశ్వరానుగ్రహం వల్ల అనేక దోషాల నుంచి విముక్తి పొంది. మరొక ఉత్తరం చూద్దామండి. శారద గారు తెనాలి నుంచి రాస్తున్నారు. మాఘమాసంలో శ్యామల నవరాత్రులు ఆచరించాలంటారు, అంటే ఏమిటి తెలియజేయగలరు? ఆశ్వినే మధుమాసే వా తపోమాసే శుచౌ తథా చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకం అని 4 మాసాల గురించి చెప్పారు. ఆశ్వీజ మాసం, చైత్రమాసం, ఆషాఢమాసం, మాఘమాసం. ఈ 4 మాసాలు చాలా గొప్పవి. ఈ 4 మాసాల్లో మాఘమాసంలో శుక్లపక్షములో పాడ్యమి మొదలుకొని నవమి వరకు వచ్చేటటువంటి ఈ 9 రాత్రులను శ్యామలా నవరాత్రులు అని పిలుస్తారు. ఆ కాలంలో అమ్మవారు శ్యామలాదేవి అనే పేరుతో తిరుగుతుంది. ఈ 4 నవరాత్రుల గురించి దేవీ భాగవత మహిమ మానస ఉత్తరాఖండంలో స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది. ఏమని? ఆశ్వినే మధుమాసేవా తపోమాసే శుచౌ తథా చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకమని. కాబట్టి మాఘమాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు ఈ 9 కూడా, మళ్ళీ నవరాత్రులు అన్నాం కానీ ఏ నవరాత్రులు అనే అనుమానం లేకుండా శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఉండే ఈ 9 రాత్రులను
శ్యామలా నవరాత్రులు అంటారు. అమ్మవారికి చాలా రూపాలు ఉన్నాయి. అందులో ఒక రూపం శ్యామలాదేవి. ఈవిడ ఇంచుమించుగా మరకతమణి ఏ రంగులో ఉంటుందో ఆ రకమైన ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మణులలో మరకతమని ఒకటి ఉంటుంది, అటువంటి రంగులో ఉంటుంది. అందుకే కాళిదాసు ఏమన్నాడు శ్యామలా దండకంలో, మాతా మరకత శ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని అని శ్యామల ఎలా ఉంటుందో ఈ ఒక్క ముక్కలో చెప్పాడు ఆయన. మహాభక్తుడు కనుక అంత అద్భుతంగా వర్ణించాడు. ఓ మాత మరకత శ్యామ అన్నాడు ఆయన. మరకతమణి వంటి రంగులో శ్యామల వర్ణంలో ఉండే నీకు నమస్కారము అని అమ్మని చాలా అద్భుతంగా వర్ణించాడు. అవన్నీ మనకు అక్కర్లే, ఇక్కడ ఆవిడ రంగు ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి మన ఇంట్లో ఏం చేయాలి శ్యామలా నవరాత్రుల్లో? ఓహో, మాఘమాసంలో శుక్లపక్షంలో ప్రతిపత్తి తిథి నుంచి నవంబర్ వరకు అమ్మవారు తిరిగే కాలం. ఆ అమ్మవారి పేరు శ్యామలాదేవి అని భావించి అమ్మవారిని ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి అమ్మవారి పటాలు దొరుకుతాయి, అటువంటి పటాన్ని పూజామందిరంలో పెట్టుకోండి. లేదా ఏదో ఒక అమ్మవారి యొక్క విగ్రహం పూజామందిరంలో పెట్టుకుని ఈ 9 రోజులు సూర్యోదయ సమయానికల్లా స్నానం పూర్తి చేసుకుని ఆ తర్వాత మంచి పొడి బట్టలు కట్టుకుని మడి బట్టలు కట్టుకుని వీలున్నంత వరకు శుచిగా ఉన్న వస్త్రాలు కట్టుకుని 9 రోజులు కుంకుమతో అమ్మని పూజించండి. ఈ 9 రోజులు పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన చేయండి. మన శక్తిని బట్టి కొంచెం పాయసం వండి అమ్మకి నైవేద్యం పెట్టి ఇది మనం తిని ఇతరులకు పెట్టాలి. అలా చేస్తే అమ్మ అనుగ్రహం వల్ల స్త్రీలకి పెళ్ళి కావలసిన వాళ్ళకి అవుతుంది, పురుషులకి పెళ్ళి కావలసిన వాళ్ళకి పెళ్ళి అవుతుంది. అప్పటికే పెళ్ళైన వాళ్ళకి ఐకమత్యం పెరుగుతుంది. వార్ధక్యంలో ఉన్నవాళ్ళు వైధవ్యాధులు పొందకుండా సుఖంగా కలిసి ఉంటారు. ఇంతెందుకు కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అన్నాడు. కుటుంబ వృద్ధి అవుతుంది, ధనధాన్యాల అభివృద్ధి అవుతాయి, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది, ఇంట్లో అకాల మరణములు ఉండవు. ఇన్ని శుభ ఫలితములు ఈ నవరాత్రులు ఇస్తాయి. మరొక ఉత్తరం చూద్దామండి. శ్రీధర్ గారు తిరుపతి నుండి రాస్తూ ఉన్నారు. మాఘమాసంలో సూర్యారాధనకు ఎందుకు అంత విశిష్టత? ఒకానొకప్పుడు సూర్యభగవానుడికి ఈ రూపం లేదు, మహాకాంతితో ఉండే ఒక తేజస్శాలి అయిన నిర్గుణ పరమాత్మ ఆయన. ఆ సమయంలో లోకశ్రేయస్సు కోసం ఆ భగవంతుడు కోటాను కోట్ల సూర్యుడి కాంతితో పుట్టాడు. ఇప్పుడున్న సూర్యుడి కాంతిని చూస్తేనే మనకి మతిపోతుంది, అటువంటిది దీనికి 1,000,000 రెట్లు కాంతితో ఆయన మొదట్లో ఆవిర్భవించాడు. ఆ ఆవిర్భవించింది మాఘమాసంలో సప్తమి నాడు, శుక్లపక్ష సప్తమి నాడు పుట్టాడు ఆయన. ఒక రూపం ధరించాడు, సూర్యుడి యొక్క రూపం ధరించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు ఈ ముగ్గురు కూడా వరసగా రూపాలు ధరించారు. బ్రహ్మగారు సృష్టి చేద్దాం అనుకున్నట్ట. ఆయన సృష్టి చేయటం ఏదో మనలాంటి వాళ్ళని సృష్టించేవాడు, పుట్టించేవాడు. ఈ సూర్యుడు కోటాను కోట్ల సూర్యుడు కాంతి ఉండేవాడని చెప్పాను. అప్పుడు ఈ కాంతి ఈ జీవుల మీద పడి వీళ్ళంతా బూడిదైపోయేవారు. అప్పుడు బ్రహ్మదేవుడు వణికిపోయి, ఇదేమిటండి బాబు, నేనేమో శివాజ్ఞతో విష్ణువు యొక్క ఆజ్ఞతో ప్రాణులు సృష్టిస్తున్నాను, ఈ ప్రాణులంతా సూర్యభగవానుడి కాంతికి బూడిదైపోతున్నారు అని భయపడి అద్భుతమైన స్తోత్రం చేశాడు సూర్యుడిని. యరుంగయోయో యజుషాం నిధానం అని ఈ స్తోత్రం మార్కండేయ పురాణంలో ఉంటుంది. దీనికి ఆదిత్య స్తవం అని పేరు. ఆ స్తోత్రం విన్నాక చాలా ఆనందపడిన సూర్యుడు, బ్రహ్మదేవ నీ కోరిక ఏమిటంటే ఇంత తేజస్సు వద్దు, నీ కాంతి తగ్గించుకో, లేకపోతే ఈ సృష్టి అంతా భ్రాంతి అవుతుంది, నీ కాంతి తగ్గకపోతే నాకు శాంతి లేదనగా ఆయన నవ్వి తన కాంతిని చాలా తగ్గించాడు. ఇప్పుడున్న కాంతి కంటే కొన్ని కోట్ల రెట్లు ఉండేది కదా, ఆయన 3% కాంతి అట్టే పెట్టుకున్నట్ట 97% కాంతి తీసి పక్కన పెట్టాడు. ఈ 3% కాంతి ఇలా ఉంటేనే ఏది శీతకాలంలో కూడా మధ్యాహ్నం పూట బయటకు వెడితే మన బుర్రలు చుర్రుమంటున్నాయి, ఆనాటి కాంతి ఎలా ఉండిందో ఆలోచించండి. అలా కాంతి తగ్గించుకున్న రోజు కూడా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి అదితి కశ్యపుడు అనే దంపతులు సూర్యుని భక్తితో ప్రార్థించి ప్రభు మాకు కొడుకుగా పుట్టమంటే కశ్యప ప్రజాపతి ద్వారా అదితి గర్భంలో ప్రవేశించి ఈ శుక్లపక్షంలో సప్తమి నాడు వాళ్ళకి కొడుకుగా పుట్టి ఆదిత్యుడు కాశ్యపేయుడని పిలువబడ్డాడు. అలా ఆదిత్యుడైనది కూడా ఈ మాఘ శుక్ల సప్తమి నాడే. దక్షయజ్ఞంలో ఆయనకి 12 రూపాలు ఉంటే ఆ 12 రూపాల్లో పూషుడని ఒక రూపం ఉంది. ఈ రూపంతో దక్షయజ్ఞం చూడడానికి వెళ్ళాడు. అప్పుడు వీరభద్రుడు మూతి మీద ఒటించుకుంటే పళ్ళని ఓడిపోయాయి. అలా పళ్ళు ఓడగొట్టుకున్నది కూడా ఈ సప్తమే. ఆ తర్వాత మళ్ళీ ఈ సప్తమి నాడే ఈశ్వరుడు అనుగ్రహించి నీకు యజమాని దంతములు వచ్చుగాక. యజమాని అంటే ఏమిటనమాట, యజ్ఞం చేస్తున్నాను అనుకోండి. ఉదాహరణకి నేను యజ్ఞం చేస్తున్నప్పుడు నా దంతాలు తాత్కాలికంగా సూర్యుడికి వెళ్ళి ఆయన తిండి తింటాడు.
ఒక్క శుక్లపక్షంలో రథసప్తమి అని పిలువబడుతుంది నీ పేరు మీదుగా మాఘసప్తమి. ఆ రోజు మాత్రం నీకు ఆవు పిడకల మీద వండినటువంటి పాయసం మెత్తగా చేసి నైవేద్యం పెడతారు, అది ఆహారంగా స్వీకరించు అని శివుడు వరమిచ్చింది కూడా ఈ శుక్లపక్ష సప్తమి. ఈనాడు సూర్యుడు 7 గుర్రాలు పుంచిన రథం మీద పరమ పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో చరిస్తూ లోకాలను సంతోషపెడతాడు. అందువల్ల సూర్యుడు తిరిగేటటువంటి పవిత్ర కాలం ఈ రథసప్తమి. అందుకని ఈ రోజున మనం అందరం కూడా తలారా స్నానం చేసి ఆవు పాలతో పాయసం వండించి, ఆవు పాలతోటే పాయసం వండించాలి. వండించి చిక్కుడుకాయల రథం మీద చిక్కుడాకులు వేసి దాని మీద ఆ పాయసం పెట్టి సూర్యునికి నివేదన చేస్తే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఇదనమాట రథసప్తమి యొక్క వైశిష్ట్యం. మరొక ఉత్తరం చూద్దామండి. ధరణి గారు విశాఖపట్నం నుంచి రాస్తూ ఉన్నారు. మాఘమాసంలో చేయవలసిన దానాలు ఏమిటి అని. మాఘమాసంలో సువర్ణదానం చాలా గొప్పది. మాఘమాసంలో కురుక్షేత్రంలో అమావాస్య నాడు, పూర్ణిమ నాడు, అష్టమి నాడు, నవమి నాడు, చతుర్దశి నాడు, శివరాత్రి నాడు కృష్ణుడంతటి వాడు సువర్ణం దానం చేశాడు. కాబట్టి గొప్ప దానాల్లో కల్లా దానం సువర్ణం. రెండవది భూదానం. ఎంతో కొంత మనకు తోచింది. గోచర్మం అంతా అని చెప్పాడండి. ఆవు చర్మం చిట్లిపోతే ఎంత ఉంటుంది, అంత దానం చేసినా చలుడు భూదానం. అంతేగా ఇప్పుడు హైదరాబాద్లో ఖైరతాబాద్ ప్రాంతంలోకి వచ్చి గోచర్మం అంత స్థలం దానం చేయడం అంటే మన పని అయిపోయినట్టే. కాబట్టి ఎందుకు చెబుతానంటే పూర్వకాలంలో మన గురించి తెలుసు కనుక ఎంత దానం చేసినా పర్వాలేదన్నారు. జలదానం, ఛత్రదానం, గొడుగు దానం చాలా మంచిది. మాఘమాసంలో గొడుగు చెప్పులు కలిపి దానం చేస్తే అటువంటి వాడు అస్సలు నరక మార్గంలో ప్రయాణం చేయడని మార్కండేయ పురాణంలో ఉంటుంది. గొడుగు చెప్పులు దానమిచ్చునతడు పవడట్టి త్రోవ అని మారణ గారు అనువాదం చేస్తాడు. గొడుగు చెప్పులు మాఘమాసంలో దానం చేస్తే నరక మార్గంలో నేల మీద నడవకుండా పై మార్గంలో ఆకాశ మార్గంలో పెడతాట. మంచిది. ఇంకా మంచిది ఏమిటి, వస్త్రదానం ఒకటి. ఇవన్నీ యథాశక్తిగా చేయమన్నారు. బంగారం దానం చేయడానికి శక్తి లేని వాళ్ళు అప్పు చేసి మాత్రం దానం చేయకుండా ఎత్తడి దానం చేసినా పర్వాలేదు, వెండి దానం చేసినా పర్వాలేదు, ఏమీ లేకపోతే మట్టి పాత్ర దానం చేసినా పర్వాలేదు. లోభం మాత్రం చేయకూడదు. వీటిల్లో మీకు తోచింది చేయండి. ఇలా చెప్పాం కదా, బంగారం చేయలేకపోతే వెండి, వెండి కాకపోతే ఎత్తడి, ఎత్తడి లేకపోతే మట్టి చేయమన్నారు గురువుగారు. ఐసర్ మధ్యాహ్నం అందరూ మట్టి చేస్తే మళ్ళీ శక్తి ఉన్నవాడు చేస్తే పాపం. విత్తశాఠ్యం నకారయేత్, పిసిరిగొట్టుతనం మాత్రం చూపించరాదు, శక్తిని అనుసరించి దానం చెయ్యండి అన్నారు. మరొక ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుండి స్వామిగారు రాస్తున్నారు. మాఘమాసం వివాహాలకు ప్రశస్తమైనది అని ఎందుకంటారు? ప్రారంభంలోనే చెప్పాను, మాఘమాసంలో త్రిమూర్తులు ఉంటారు. త్రిమూర్తులు ఎక్కడుంటే అక్కడ త్రిమాతలు ఉంటారు. బ్రహ్మ ఉన్నాడు అంటే ఆయన నాలుక మీద సరస్వతి ఉండవలసిందే. విష్ణు ఉన్నాడంటే ఆయన వక్షస్థలం మీద లక్ష్మి ఉండవలసినదే. శివుడున్నాడంటే అర్ధభాగంలో పార్వతి ఉండవలసిందే. త్రిమూర్తులు త్రిమాతలతో కూడిన విశిష్ట కాలం ఇది. ఈ కాలంలో సూర్యుడి యొక్క చూపులు చాలా పవిత్రంగా ఉంటాయి. ఈ కాలంలో 3 కోట్ల మంది దేవతలు భూమండలం అంతా సంచరిస్తూ ఉంటారు. ఈ కాలంలో ఆదిత్యుడు, సోముడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతు అని పిలువబడే నవగ్రహాలు మానవులను సులభంగా సంతోషపెడతారు, అనుగ్రహిస్తారు. మానవులని దేవతలైన నవగ్రహాలు అనుగ్రహించే కాలం. నక్షత్రాలు ఈ కాలంలో భూమండలానికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళందరినీ ఆశీర్వదిస్తాయి. మాఘమాసంలో అరుంధతి వశిష్ఠులు ఎక్కడ పెళ్లి తిరిగినా ఆ పెళ్లి మండపంలో ఉంటామన్నారు. తక్కిన మాసాలు ఇప్పుడు ఏ కార్తీక మాసంలోనో లేక మార్గశిర మాసంలోనో లేకపోతే ఇంకే శ్రావణ మాస కాలంలోనో పెళ్ళిళ్ళు జరుగుతాయి అనుకోండి. ఆ కాలంలో అరుంధతి వశిష్ఠులు భూమికి రారు. పిలిస్తే ఎవరైనా దేవతలు పిలిస్తే రావడం వేరు, కానీ మాఘమాసం అలా కాదట. ఈ నెల్లాళ్ళు అంటే మాఘ శుక్ల ప్రతిపత్తి నుంచి పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ మొత్తం 30 రోజులు కూడా తమంత తాము ఎవరూ పిలవకుండా భూమికి వచ్చి పెళ్ళి ఎక్కడ జరిగితే ఆ మండపంలో ఉంటారు. అక్కడ సక్రమంగా పెళ్లి జరుగుతున్నప్పుడు అరుగో అరుంధతి వశిష్ఠులని మనం చూపించినప్పుడు, ఏ పురోహితులవరో చూపించినప్పుడు తలలా ఎత్తి చూపించగానే వీళ్ళు కావాలని వాళ్ళ వీపుని తట్టి మేము అక్కడే కాదు ఇక్కడ ఉన్నానరా అని వెన్ను తట్టి ఆశీర్వదిస్తారు. వాళ్ళు స్వయంగా పెళ్లి మండపానికి వచ్చారనే విషయం తెలియక వాళ్ళు చాలామంది పట్టించుకోవటం లేదు. కానీ ఈ కాలంలో అరుంధతి వశిష్ఠులు మనల్ని అనుగ్రహిస్తారు. అందువల్ల కూడా మాఘమాసం చాలా మంచిది. గురుగారు చక్కగా ప్రామాణిక సహితంగా ప్రేక్షకులు రాసిన మాఘమాస విశిష్టతకు సంబంధించిన ప్రశ్నలన్నీ చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి.
మరి వీక్షించారు కదా, మాఘమాస విశిష్టతను మీరు కూడా తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నట్లయితే వాటిని ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.